ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూతస్తున్న కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టితివి, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టితివి, మట్టి కొండలో పుట్టితివి కదా. ఈయనదే కులము మాతోనే చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయగు రసీపుత్రుడు కాదా. అతడు పంచమ జాతి కన్యయోగు అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలాంగాని అందు పరాశరిని, ఆ పరాశరుడు పల్లెపడుచుమత్తి గంది ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణ జనుడిని మీ చే కీర్తింపబడుచున్నా. ఈ విదురదేవుని కనలేదా. సందర్భ అవసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కులవంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములు ఎందుకు. ఏమంటివి మానవ జాతి నీచమా. ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రంను మంటగలిపి పతి ప్రాణాలను దక్కించుకున్న నారేమని సావిత్రిదే జాతి మానవ జాతి. తమ భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన మా జాతి మూలమన ఏడాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అనే అవహేళన చెయ్యుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడు అదుగుడు అన్న కించ భావాన్ని కోకిలి వేణుతో సైతం పెకిలించి వేసదా. మొక్కులు పొందే ముక్కొట్టి దేవతలు, దిక్కులు లేని అష్ట దిప్పాలకులు, మనుగడ ఇచ్చే పంచభూతములు సైతం జయోన్నరుడా అని హర్షించే విధముగా ఈ సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న కష్టాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మాధ్యమున భూతుల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా సతదా సిద్ధదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కోపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? ఓ సమర సంగ్రమ భోభయ బలజలిది సంగమ సమయ సముద్రిత శస్త్ర నక్రకృత విగ్రహుల్లారా, స్తోకావశేషుల్లారా, శ్వాసానుబద్ధమంద ప్రాణుల్లారా, సమర శ్లాగులారా, వీరులారా, మహావీరులారా, వినండి, అందరూ వినండి. నేను మాయాబరం వల్ల తొడలు విరిగిన సుయోధనుని కాను, వ్యర్థమైన శస్త్రాలు కలిగి ఉన్న కర్ణుని కాను. ఈ యుద్ధ రంగంలో విజయలక్ష్మిని వరించడానికి వచ్చిన వీరుణ్ణి, ద్రోణపుత్రుణ్ణి, సూర్యుణ్ణి నేను. కానీ ప్రతిఫలం లేని యుద్ధం వల్ల నాకేమి లాభం. నేను నా తండ్రికి తిలోతకాలు అర్పిస్తున్న సమయంలో దుర్యోధనుడు వంచింపబడ్డాడు. ఇది ఎవరు మాత్రం నమ్మగలరు? హట్టి రారాజు మహారాజు ఎక్కడ ఉన్నాడో దుర్యోధన అరే, మహారాజు గారి మణికిరీటం నేల కూలినది. గదాఘాతం వల్ల వచ్చిన రక్తం ఎరళీపరి సింగరాగాన్ని తలపింపు చేస్తుంది. సర్పరాజా, అఘోరా అంటే ఘోరము చెయ్యనివాడు అని అర్థం. పరమశివునికి 5 ముఖాలు, సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, మీసాన ముఖాలు. అవన్నీ పంచభూతాలకు ప్రతీక. సర్పరాజా, మా చేతిలోకి వచ్చినదే మేము భుజిస్తాం. అది కలేబరమైనా సరే, కానీ ఆహారపు వేటలో ఏ జీవిని బలి తీసుకోము. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వాహినినైనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ.